హాయ్! ఇక్కడైతే మటన్ కర్రీ చూపిస్తున్నాను ఆంధ్ర స్టైల్. ఇక్కడ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెం అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి అది కొంచెం స్మెల్ ఉంటుంది కదా, పచ్చి వాసన అనేది పోయే వరకు కొంచెం వేయించి తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి. వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇక్కడ పసుపు వేసాను, ఉప్పు కూడా వేస్తుంది మా అమ్మ. ఉప్పు వేసి వేగిన తర్వాత కొంచెం మనం కడిగి పెట్టుకుంటాం కదా మటను, ఆ మటన్ కూడా వేసేయాలి. కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మటను. మేమైతే కడిగే వేస్తాం. ఇంకా కడిగిన తర్వాత అది వేసి మొత్తం కలపాలి. కలిపి మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్. ఫ్లేమ్ లోలో పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే ఆ కర్రీ అంతా ఉడుకుతుంది. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఉడుకుతుంటుంది కదా, అది కొంచెం అటు ఇటు కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసేయాలి. అలా ఒక 10-5 మినిట్స్ నార్మల్ లో ఫ్లేమ్లో ఉంటుంది కదా, అలా ఉడకబెట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయి. ఒక 20 మినిట్స్ అలా నార్మల్గా ఏమి కారం వేయకుండానే ఉడకబెడతాను మేమైతే. మళ్ళీ ఇగో నార్మల్గా అయితే ఉడికింది. ఇంక దాంట్లో అయితే కారం మనం ఎంత తింటాం అంత టేస్ట్‌కి సరిపోయేంత కారం మా అమ్మ అయితే ఒక 2 స్పూన్స్ వేసింది. అలానే కొంచెం గ్రేవీ థిక్‌గా ఉండాలి అంటే దీంట్లో ఒక టొమాటో ఉంటుంది కదా, అవి 1 కానీ లేదా 2 వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మా అమ్మ అయితే దీంట్లోకి ఒక 2 టొమాటోస్ అయితే కట్ చేసి వేశారు. ఇదంతా అలా కట్ చేసి వేయటం వల్ల ముక్కలకి అనేది కారం బాగా పడుతుంది. వాటర్ వేయకుండా ఇలానే ఫస్ట్ కారం వేసి బాగా వాటర్ పోయకుండా కొద్దిసేపు ఉడకబెట్టాలి. బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దాంట్లో ఒక 10-5 మినిట్స్ ఈ టొమాటో ఉంటుంది కదా, అది కూడా ఉడికి మెత్తగా అయిన తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టేసేయాలి. మా అమ్మ కలబెట్టి మూత పెట్టింది. ఇది బాగా ఉడికింది టొమాటో. ఇంకా దాంట్లో వాటర్ పోస్తుంది. ఎంత అంటే అవి ఉడకడానికి కొంచెం మనకు తెలుస్తుంది కదా ఎంత పోస్తే వాటరు. అలా ఒక 2 చిన్న గ్లాసెస్ లాగా ఉంటే దాంతో అయితే 2 చెంచాలు పోసింది. ఇంకా దాంట్లో సాల్ట్ అయితే సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం వేసాను. నెక్స్ట్ అయితే ఒక 10-15 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా దాంట్లో ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే వేసేసాము. లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేసుకున్నాము. ఫ్రెష్‌గా దంచిన అల్లం, కొత్తిమీర పేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే యూజ్ చేస్తారా? లేకపోతే మీరెలా ఏ టైప్ చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే ఆంధ్ర స్పెషల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.